తాజా సమాచారం చూస్తున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. ఇక సుమారుగా 3,80,000 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రజలు రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సచివాలయాలు, ముఖ్యమైన కూడళ్లలో పల్స్ పోలియో వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, గుడ్ మార్నింగ్ చందు. ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. దీనికోసం ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 3,80,000 మంది చిన్నారులకు 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులకు పల్స్ పోలియో వేయనున్నారు. దీనికోసం ఇప్పటికే 4 లక్షల డోసులు కూడా సిద్ధం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 3,500 సెంటర్లను అయితే సెంటర్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలు, అదే రకంగా సచివాలయాలు, అదే రకంగా ప్రజలు ఎక్కువ రద్దీగా ఉండే ఈ బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అలాగే ప్రధాన కూడళ్లలో కూడా పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కూడా పల్స్ పోలియో కార్యక్రమం చాలా పక్క ప్రణాళికతో చేస్తున్నారు. ఈ ప్రణాళికతో చేస్తున్న కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పల్స్ పోలియో కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రారంభమైంది. దీంతో ఎవరైతే పిహెచ్సి సిబ్బందితో పాటు స్టాఫ్ నర్సులు, ఇతరత్ర సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారతదేశం నుంచి పోలియోని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమం ఇప్పటికే ఘన విజయం సాధించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఒక్కరు కూడా పోలియో బారిన పడకూడదని అటు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించడంతో పాటు రాష్ట్రాలు కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మరో కొద్దిసేపట్లో జిల్లా కలెక్టర్ ఇక్కడ ప్రారంభించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని. అదే రకంగా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే గ్రామాల్లో అయితే ప్రెసిడెంట్లు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, అదే రకంగా ఎమ్మెల్సీలు, ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 10 గంటలకైతే హోంమంత్రి దేవరపల్లిలో ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. 9:30 గంటలకు నుంచి 10 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ కూడా ప్రసన్న వెంకటేష్ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 4 లక్షల డోసులను అయితే ఇప్పటికే చిన్నారుల కోసం సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. 0 నుంచి 5 సంవత్సరాల వయసున్న చిన్నారులకు ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాటు చేస్తారమ్మా. ఇక్కడ పల్స్ పోలియో కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు కదా, ఎలా సాగుతుంది, ఎప్పటి నుంచి ప్రారంభం? ప్రొద్దున 6 గంటల నుంచి రాజశోభ నగర్ అండి. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.